స్పా చేయించుకుంటే హెయిర్ చాలా హెల్దీగా ఉంటుందండి. సిల్కీగా, షైనింగ్గా, ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇంకా స్పా పెట్టాక మనం ఇచ్చే స్ట్రోక్కి హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుందండి. క్లయింట్కి హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయిందండి అండ్ హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుందంట. కింద హెయిర్ కూడా బాగా చిట్లిపోయింది. నేను కింద హెయిర్ అంతా కట్ చేసేసాను. యాంటీ హెయిర్ ఫాల్ స్పా అయితే ట్రీట్మెంట్ చేస్తున్నానండి. అన్నట్టు మర్చిపోయాను, ఏంటి సనా ఛానల్లో వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? అది నా వాయిసేనండి. వాయిస్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఏమనుకోకండి. అండ్ ఈ స్పాలో యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మళ్ళీ వేరే స్పా ఉంటుందన్నమాట. ఎప్పటిలాగే మీకు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తానండి. ఎందుకంటే అందరూ పార్లర్కి వెళ్ళలేకపోవచ్చు. ఒకరికి పార్లర్ అంటే భయం వేస్తుంది, ఒకళ్ళకేమో మనీ ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. మెంతులు ఇంకా మందారాకుని 2 పేస్ట్ చేసి హెయిర్ కి పట్టిస్తే గనక స్పా ట్రీట్మెంట్ లాగే ఉంటుందండి. అలాంటప్పుడు ఇంకా మీ పార్లర్ దాకా ఎందుకు రావాలంటారా? చెప్పాను కదండి, పార్లర్ కి ఒక్కసారి అయితే సెట్ అయ్యేది. మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ 3-4 టైమ్స్ చేసుకుంటే గానీ సెట్ అవ్వదు.